వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉక్కు పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భువనేశ్వర్ లో జరుగుతున్న 2 రోజుల చింతన్ శిబిర్ లో గురువారం కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశ ప్రగతిలో ఉక్కు పరిశ్రమ కీలక పాత్రను పోషిస్తుందని, ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తి మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి నేరుగా దోహదపడుతుందని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుడుగాను, 2వ అతిపెద్ద ఉక్కు వినియోగదారుడుగాను అవతరించి గణనీయమైన మైలురాయిని చేరుకుందని ఆయన తెలియజేశారు. గత 3 ఏళ్లుగా దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టుల కారణంగా ఉక్కుకు డిమాండ్ 2 అంకెల రేటుతో పెరుగుతోందని శ్రీనివాస్ వర్మ వివరించారు. ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి చొరవతో ఉక్కు పిఎస్సిల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన ఉక్కు విధానాలను ప్రోత్సహించడంపై మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టిందని ఆయన ప్రశంసించారు. ఉక్కు మంత్రిత్వ శాఖ స్పెషాలిటీ స్టీల్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆటోమొబైల్, రక్షణ వంటి కీలక పరిశ్రమలకు అవసరమైన స్పెషాలిటీ స్టీల్ ను ఉత్పత్తి చేయమని కంపెనీలు ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ యొక్క ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక పథకం ఉపయోగపడుతుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. అలాగే గ్రీన్ స్టీల్ మిషన్ ద్వారా ఉద్గారాలను తగ్గించడం, శక్తి సామర్థ్యం గల సాంకేతికతలను ప్రోత్సహించడం, 2070 నాటికి నికర శూన్య ఉద్గారాలను సాధించే దిశగా పరిశ్రమకు మద్దతు లభిస్తుందని ఆయన వివరించారు. ఈ 2 రోజుల చింతన్ శిబిర్ లో కొత్త ఉక్కు సాంకేతికతలు, ఆధునిక మైనింగ్ పద్ధతులు, ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం, మెరుగైన లాజిస్టిక్స్ వంటి అంశాలపై వివిధ సెషన్లు నిర్వహించబడుతున్నాయని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ అంశాలన్నీ భారతీయ ఉక్కు పరిశ్రమ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి నేరుగా దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రిత్వ శాఖ, పిఎస్సిలు, ప్రైవేట్ పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యం పెంపొందించడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలియజేశారు. ఈ సమావేశంలో ఒడిశా ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ హేమంత్ శర్మ, ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రింగ్, ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు, ఉక్కు సిపిఎస్సిల సిఎండీలు, ఉక్కు మైనింగ్ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు.